హాయ్ అండి. ఈరోజు ఏంటో తెలుసు కదండి, ఎండు చేప టమాటా కర్రీ చేసుకుందామండి. ఈ కూరకు కావాల్సినవి అండి, టమాటాలు కోసుకున్నాం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండి. ఇప్పుడు కూర వేసుకుందాం. బాండీ పెట్టుకుని నూనె పెట్టుకున్నానండి. చేప ముక్కలు ఒకసారి నిమిషంగా కలుపుకుందామండి, ఇరిగిపోతాయి గమ్మని. చేపలు వేగిపోయినాయండి, తీసేసుకున్నానండి. అదే నూనెలో ఉల్లిపాయలు వేసేసుకుందాం, పచ్చిమిర్చి ఒకసారి కలుపుకుందామండి. ఉల్లిపాయలు కూడా ఎర్రగా వేగితే బాగుంటుంది. ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఉప్పు అండి, గల్లుప్పు వేసేసుకుందాం, కూరకు సరిపడినంత. ఒకసారి కలుపుకుందామండి. ఉల్లిపాయలు ఉప్పు పడితే బాగుంటుంది. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకుందామండి, 1 కేజీ టమాటాలు. ఒకసారి కలుపుకుందాం. టమాటాలు కూడా బాగా మగ్గిపోతే బాగుంటుంది. మగ్గినాయి. ఇప్పుడు కారం వేసేసుకుందాం. ఈ కూరకు 2 స్పూన్లు కారం వేసుకుంటున్నానండి. మగ్గిపోయిందండి. చింతపండు పులిపండు ఒక నిమ్మకాయ సైజు అంత తీసుకున్నా, అది వేసుకుంటున్నా. ఇది కరివేపాకు వేసుకుందామండి. అది వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. సిమ్మిల్లో ఉడికితే బాగుంటుంది. పచ్చిమిరకాయలు కూడా ఎక్కువ వేసాను, ఎందుకంటే కూర బాగుంటుందండి అందులో పచ్చిమిరకాయ. దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడు చేపలు వేసేసుకుందాం. ఈ చేపలు వేసేసుకుని సిమ్మిల్లో పెట్టేసుకుందామండి. ఒక 5 నిమిషాలు కలుపుకుందాం. చిన్న చేపలు కదండి, అందుకే లాస్ట్ని వేసాను, లేకపోతే కూర పులుసు వేసినప్పుడే వేసేయచ్చు. ఇప్పుడు ఈ పులుపు అయ్యి చేపలు లాక్కుంటాయండి. ఈలోగా సిమ్మిల్లో ఒక 5 నిమిషాలు ఉంచుకుందాం. అయిపోయిందండి కూర. దించేసుకుందాం బౌల్లోకి. ఎండు చేప టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్